లగ్జరీ కార్ రెంటల్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. బెంజ్ ఈ క్లాస్ ఉంది, మెర్సిడెస్ జీ క్లాస్ ఉంది అండ్ రోల్స్ రాయ్స్ గోస్ట్ ఉంది. సో ఇలాగ చాలా స్టాల్స్ ఉంటాయి అనమాట. అంటే మనం తిరగాలి కానీ అట్లీస్ట్ ఒక 2 days అయినా మొత్తం తిరిగితే కానీ టోటల్ అన్నీ కంప్లీట్గా చూడడానికి అయితే ఉండదు. చెన్నై 165, మదురై 612, కన్యాకుమారి 848. ఇప్పుడు మీ తక్షణ కర్తవ్యం ఏంటి? పడుకుని పడమే. అంటే ఇది మన వీడియోలో కొత్త ఏమో కానీ మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా ఇలాగే చేస్తూ ఉంటాం. 2 వరకు ఓకే, 4 ట్రావెల్ చేస్తే కష్టం, కానీ 2 వరకు అయితే హ్యాపీగా దీంట్లో ఇలా పడుకుని పోవచ్చు. అండ్ ఈ బస్సు నాకు పర్సనల్గా నచ్చింది. అంటే ఇక్కడ లోపల చూస్తున్నారు కదా, మొత్తం సీటింగ్ అంతా కూడా లగ్జరీగా ఉంది. అంటే టోటల్ ఏసీ, మనం విండోస్ ఓపెన్ చేసుకోవడానికి ఇలాంటి ఆప్షన్ అయితే ఏమి ఉండదు, కానీ లోపల చూస్తే మొత్తం అంతా కూడా సీటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే ఎప్పటి నుంచో మనం ఆటోమొబైల్ రిలేటెడ్ కంటెంట్ అంతా చేస్తున్నాం కదా. మన పేర్లో అయితే ట్రావెల్ రిలేటెడ్ కూడా ఉంది. చాలా మంది అడుగుతున్నారు ట్రావెల్ చేయట్లేదు, ఎప్పుడో చేసావు ఈ మధ్య చేయట్లేదు అని చెప్పి. సో అది కూడా కరెక్టే, నేను ఈ మధ్యలో ట్రావెల్ అయితే చేయట్లేదు. అందుకనే ఈరోజు ఒక ట్రావెల్ వీడియో, ఇది కూడా ఆటోమొబైల్ రిలేటెడే. ఒక చిన్న సైజ్ ఆటో ఎక్స్పో టైప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ రోజు ట్రావెల్ ఎవరెవరు చేస్తున్నాం అంటే నేను, ఇంకొక ఆయన నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్. మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, ఆటోమొబైల్ కంటెంట్ చూస్తున్న చాలా మందికి అయితే ఆయన కూడా తెలుస్తారు. సో మేము మీటప్ పాయింట్ వచ్చేటప్పటికి రాజమండ్రి పెట్టుకున్నాం. ఆయన శ్రీకాకుళం నుంచి రావాలి కాబట్టి కొంచెం లేట్ అయితే అయింది. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి ఈవినింగ్ 6 అయితే అయింది. మరి చూడాలి ఆయన ఏ టైంకి వస్తారు అనేది. అది మొత్తానికి నీలగిరి అయితే వచ్చారు. వారంలో 3-4 సార్లు తిరుగుతున్నాం అటు ఇటు. మొత్తానికి టైం అయితే 8:30 అయింది. సో కొవ్వూరు దగ్గర నుంచి మళ్ళీ హైవే అయితే ఎక్కేసాం. ఇది కొత్త హైవే, ఇది రాజమండ్రి టు విజయవాడ కొత్త హైవే ఉంటుంది కదా, అంటే 4th బ్రిడ్జ్ దగ్గర నుంచి హైవే అది. ఇది హైవేలో ఫుడ్ గురించి అయితే మా ఫస్ట్ స్టాప్ అనమాట ఈరోజు. ఇక్కడ లోపల చూస్తున్నారు కదా మొత్తం. ఈరోజు మా స్లీపింగ్ సెటప్ అయితే ఇది. కారులో ఇప్పుడు నీలగిరి మొత్తం అడ్జస్ట్ చేశారు. ఒంగోలుకి ఒక 30 kilometers దూరంలో అయితే ఉన్నాం. ఈ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాం, కారు పక్కకు పార్క్ చేసుకుని. అంటే ఇది మన వీడియోలో కొత్త ఏమో కానీ మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా ఇలాగే చేస్తూ ఉంటాం. 2 వరకు ఓకే, 4 ట్రావెల్ చేస్తే కష్టం, కానీ 2 వరకు అయితే హ్యాపీగా దీంట్లో ఇలా పడుకుని పోవచ్చు. సో ఇది మొత్తానికి మా స్లీపింగ్ సెటప్ అయితే, బెడ్డింగ్ అయితే ఇది. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు ఏంటంటే Day 2 అనమాట. నిన్న నైట్ అయితే ఈ కార్లో స్టే చేసాం కదా. ఈ పెట్రోల్ బంక్లో ఎవరు లేరు. ఈ పెట్రోల్ బంక్ నాకు తెలిసి ఏంటంటే రన్నింగ్లో లేదనుకుంటా. అండ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 5 అయితే అయింది. సో మార్నింగ్ మనం ఎంత వీలుంటే అంత కవర్ చేసుకుంటే చాలా బెస్ట్. ట్రాఫిక్ అనేది మనకి 9 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది కదా. ఈ లోపల మనం అసలు చెప్పాలంటే బాగా కవర్ చేసుకోవచ్చు. అది లోపల తిండికి సంబంధించి వదిలేస్తాయి చూడండి, మొత్తం చీమలు అన్నీ ఉన్నాయా, పొట్టల కింద వచ్చాయి. పంచాయతీ అది. నీళ్ళు గారు, ఇప్పుడు మీ తక్షణ కర్తవ్యం ఏంటి? పడుకుని పడమే. ఎప్పుడు పడుకుని పడమే, కార్లో పక్కన రిలాక్స్ అయ్యి. మళ్ళీ అయితే 8 ఆ టైంకి లేపనా? లేప. ఇంకా ఒంగోలుకి 30 kilometers ఉంది. పొద్దున్న ఎంత ప్రశాంతంగా ఉంటుంది డ్రైవింగ్. నెల్లూరు 174, ఒంగోలు 26. నెల్లూరు టిఫిన్స్ అంట. నెల్లూరు టీ తాగుతారా? లేవండి. నెల్లూరు వచ్చాం. చెన్నై 165, మదురై 612, కన్యాకుమారి 848. అప్పట్లో ఎప్పుడో స్టార్టింగ్ స్ప్లెండర్ మీద తిరిగాం ఇవన్నీ రోడ్లు, తర్వాత మళ్ళీ తిరగలే. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే చెన్నై. ఇక్కడ మనం రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేటప్పటికి నాయుడుపేట ఇది. సో నేషనల్ హైవే 71 మీదకి. ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం రూట్ అంతా కూడా ఓ రేంజ్లో ఉంటుంది, మొత్తం గతుకులు అవిను. మరి ఇప్పుడు రోడ్లు ఏవో మరి వేస్తున్నారు, చూడాలి అసలు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో. అక్కడ రైట్ డైవర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ డైవర్షన్ పైన చూస్తున్నారు కదా. తిరుపతి 69 kilometers. ఇందాక మెయిన్ హైవే అయితే చూసారు కదా, దాంట్లోంచి మళ్ళీ డైవర్షన్ అయితే మన పాత రోడ్లోకే. కాకపోతే కొంత డిస్టెన్స్ అయితే తగ్గినట్టే. ఇక్కడ తిరుపతి వచ్చేటప్పటికి ఇంకా 38 kilometers అయితే ఉంది. తాటి బెల్లం ఐస్ క్రీమ్ అంగడి.
చాలా రకాలు ఉన్నాయి. తిరుపతి, కాణిపాకం, చిత్తూరు, బెంగళూరు. ఓకే, కరెక్ట్ రూట్లోనే ఉన్నాం. సో ఇలా వెళ్తే చూడండి, పూణే 927 కిలోమీటర్స్ వచ్చింది, బెంగళూరు 93 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఇంకా. సో అది మొత్తానికి బెంగళూరు అయితే ఇంకా ఒక 40 కిలోమీటర్స్ ఉంది. ట్రాఫిక్ మనకు తెలిసిందే కదా, సిటీలో వెళ్ళేటప్పటికి 40 కిలోమీటర్స్ చాలు. మొత్తం మనకి రాను పోనీ ఎంత ఉండొచ్చు అంటారండి మొత్తం, అంటే డీజిల్, టోల్ గేట్లు అన్ని కలుపుకుని? శ్రీకాకుళం నుంచి కదా మన కార్ మంచి మైలేజ్ ఇస్తుంది. 10,000 ఒక 10,500 డీజిల్ అవుతుంది. తర్వాత టోల్ గేట్లు 4,000 అవుతాడు. మారుతి సుజుకి కాబట్టి. ఎందుకంటే నేను 1135 కిలోమీటర్లు వచ్చాము ఇప్పటికి నుంచి. అంత 5,000 కొట్టా అంతే. 5,500 కొట్టా అంతే. ఓకే, మొత్తానికి అట్ లాస్ట్ బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. మేము రేపు వెళ్ళి ఆటో ఎక్స్పోకి దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడే తీసుకున్నాము, ఎంఎస్సి గ్రాండ్ అని ఉంది కదా, కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. సో ఇదిగా ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. ప్రవాస్, ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పో షోకేసింగ్ ఫ్యూచర్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్. గుడ్ మార్నింగ్. మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే ఈ ఆటో ఎక్స్పో దగ్గరికి అయితే వచ్చాం అనమాట. ప్రవాస్ దీంట్లో మెయిన్గా ఏంటంటే కమర్షియల్వే ఎక్కువ ఉంటాయి, నార్మల్ కార్స్ అవి కాకుండా. చూపిస్తా లోపలికి వెళ్ళి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. సో ఈ ప్రవాస్లో పార్టిసిపేట్ చేసేవైతే ఇవన్నమాట. ప్రిన్సిపల్ పార్ట్నర్ వచ్చేటప్పటికి టాటా మోటార్స్, ఇంకా కింద చూస్తున్నారు కదా వాల్వో, ఐచర్, రెడ్ బస్సు, అవి బస్సు, మొత్తం ఇలాగ మారుతి సుజుకి కూడా ఉంది. సో ప్రవాస్ 4.0 బస్సు, కారు, మెట్రోస్, ఎల్ఈవీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో పార్కింగ్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనం అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ టైప్లో బ్యాడ్జ్ అయితే ఇస్తారు. వెల్కమ్ టు ప్రవాస్ 4.0. సో ఇక్కడ స్టార్టింగ్ చూస్తే మనకి ఇక్కడ జేవిఎం గ్రూప్ ఉంది, అలాగే టాటా వింగర్, అలాగే బస్సులు అయితే పెట్టి ఉన్నాయి మొత్తం ఇక్కడ. అండ్ ఇంకా ఇలా ముందరికి వెళ్ళే కొద్దీ చాలా ఉన్నాయి, ఐచర్ వ్యాన్స్, ఓల్వోవి, ఇంకా లోపలికి అయితే చాలా ఉంది మొత్తం మ్యాటర్ అయితే. ఈ ఈవెంట్లో మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్, అది కూడా మెయిన్గా బస్సెస్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇలా బార్కోడ్ స్కాన్ చేస్తే వెహికల్ గురించి అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. టాటా LPO 1822 బాడీ మొత్తం బిల్డ్ చేయక ముందు ఇలా ఉంటుంది. కమిన్స్ 5.6 లీటర్ ఇంజిన్ వస్తుంది, 220 హార్స్ పవర్ అండ్ 925 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీన్ని 36 స్లీపర్ ప్లస్ డ్రైవర్ లేదా 50 ప్లస్ డ్రైవర్ ఎలా కావాలన్నా బిల్డ్ చేసుకోవచ్చు బాడీ అనేది. ఇట్లో మాసివ్ సైజ్లో 350 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది, అలానే 60 లీటర్స్ డెఫ్ ట్యాంక్ ఉంటుంది. అండ్ బ్యాటరీ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. ఇలాంటి షోస్ మెయిన్గా ఎవరికి ఉపయోగం అంటే ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి నచ్చిన బస్సులు కానీ ఏవైనా కూడా కమర్షియల్ సెగ్మెంట్లో ఏదైనా వెహికల్స్ ఇక్కడ పెట్టినా ఏదైనా కూడా షోకేస్ చేసినవి వాళ్ళు డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఏంటంటే షోరూమ్కి వెళ్ళి ఆర్డర్ ఎవరు, ఇలాంటివి చూసి డైరెక్ట్గా ఇక్కడే ఆర్డర్ ఇస్తూ ఉంటారు అనమాట. ఒక 10 బస్సులు కావాలన్నా 20 బస్సులు లేకపోతే 50, 100 ఇలాగా ఎక్కువగా ఆర్డర్ పెడుతూ ఉంటారు కదా ఒకేసారి. వాళ్ళకి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి షోస్ అనేది. ఈవెంట్లో బాగా నచ్చిన వాటిలో ఇదొకటి, జేవిఎం గ్రూప్ది గెలాక్సీ ఎలక్ట్రిక్ బస్. ఇది వచ్చేటప్పటికి సీటింగ్ కెపాసిటీ 49, ప్రీమియం రిక్లైనింగ్ వస్తుంది. అలాగే సస్పెన్షన్ గురించి చూసుకుంటే కనుక ఫ్రంట్ అండ్ రేర్లో ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్ వస్తుంది. అండ్ ఈ బస్సు నాకు పర్సనల్గా నచ్చిందంటే ఇక్కడ లోపల చూస్తున్నారు కదా మొత్తం సీటింగ్ అంతా కూడా లగ్జరీగా ఉంది. అంటే టోటల్ ఏసీ, మనం విండోస్ ఓపెన్ చేసుకోవడానికి ఇలాంటి ఆప్షన్ అయితే ఏముండదు, కానీ లోపల చూస్తే మొత్తం అంతా కూడా సీటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకుంటారో, కంఫర్టబుల్గా ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ బస్సు అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఈవెంట్లో ఏంటంటే పార్టిసిపేట్ చేశాయనేది చూపిస్తాను. అబీబస్ స్టాల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్ కియా, దానికి ఆపోజిట్లో యునోమిండా స్విచెస్ అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది. అలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సీటింగ్ షోకేస్ చేశారు. షావో మెయిన్గా బస్ డోర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఫ్లోటింగ్ డోర్స్, ఇన్ స్వింగ్ డోర్స్, అలానే రిట్రాక్టబుల్ ర్యామ్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి అలాగా. నెక్స్ట్ ఈ జ్యూరాసేఫ్ అనేది మెయిన్గా గ్లాసెస్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ వాళ్ళ క్లయింట్ లిస్ట్ అయితే ఇది. అండ్ దెన్ చెన్నై ఆటోవర్క్స్ లైట్స్, హార్న్స్ అవి డిస్ప్లే చేశారు. అండ్ ఐడియల్ ఇన్సూరెన్స్, అపోలో టైర్స్, టీవీఎస్ మొబిలిటీ, ఏజిఎస్ ఆటో ట్రేడ్ గ్లోబల్ సీటింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టోటల్ లగ్జూరియస్ సీట్స్ అన్ని మోడల్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇలాంటి వాటిలో ట్రావెల్ చేస్తే అసలు స్ట్రెయిన్ అనేదే తెలియదు బాడీకి.
అండ్ క్యామోఫ్లెక్స్ వైపర్స్, డోర్స్, వీల్ చైర్ ర్యామ్స్, ఫైర్ సేఫ్టీ హార్నెస్లు. అండ్ ఈకా నుంచి స్మాల్ ఎలక్ట్రిక్ కమర్షియల్ ట్రక్ ఉంది. అండ్ మారుతి సుజుకి కొన్ని కార్స్ డిస్ప్లే చేసింది, మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కాబట్టి దానికి సంబంధించినవే. స్విఫ్ట్ డిజైర్ టూర్ వెర్షన్, ఇన్విక్టో, ఎర్టిగా అలాగా. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్ ఆటోటెక్ గ్లోబల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 2 బస్సులు డిస్ప్లే చేశారు. నెక్స్ట్ జేబిఎం గ్రూప్ స్టార్టింగ్లో చూపించాను కదా అది. అండ్ మెయిన్గా టాటా నుంచి వింగర్ అండ్ ఎలక్ట్రిక్ బస్సులు, టాటా మ్యాజిక్ సిఎన్జి. ఇంకా ఇలా ముందుకు వస్తే ఐచర్వి ఆటోమేటిక్ స్కూల్ బస్ ఒకటి డిస్ప్లే చేశారు. అండ్ అశోక్ లైలాండ్ ఇంకా పైన క్లాత్ తీయలేదు, ఎవరో చీఫ్ గెస్ట్ రావాలనుకోండి. ఇంకా వాల్వో స్లీపర్ బస్ కూడా ఉంది. అండ్ నిపాన్ పెయింట్స్ MC2 మొబిలిటీ ఉంది. అది మెయిన్గా రేడియో, టెలివిజన్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. ఇలా మనం తిరగాలి కానీ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ చూడండి, BMW X5, అలానే ఆడి Q5, అలానే రెనాల్డ్ ట్రైబర్ డిస్ప్లే చేశారు. అండ్ మెయిన్గా ఇవి రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్ వాళ్ళు లగ్జరీ కార్ రెంటల్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. బెంజ్ ఈ క్లాస్ ఉంది, మెర్సిడెస్ G క్లాస్ ఉంది, అండ్ రోల్స్ రాయ్స్ గోస్ట్ ఉంది. సో ఇలాగ చాలా స్టాల్స్ ఉంటాయి అనమాట. అంటే మనం తిరగాలి కానీ అట్లీస్ట్ ఒక 2 days అయినా మొత్తం తిరిగితే కానీ టోటల్ అన్ని కంప్లీట్గా చూడడానికి అయితే ఉండదు. వీలైనవన్నీ కూడా నేను కవర్ చేశాను. ఇంకా ఏంటంటే మొత్తం అన్ని స్టాల్స్ చూపిస్తూ ఉంటే వీడియో అనేది టోటల్ లాగ్ అయిపోతుంది. సో మొత్తానికి నియర్లీ ఒక 3 hours అలా దీంట్లో టైం స్పెండ్ చేశాను. ఇంకెక్కడి నుంచి మొత్తం రిటర్న్ జర్నీ కాబట్టి మళ్ళీ వ్లాగ్ చేయడం అదేం చేయను. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తాను. నీలి గారు మొత్తానికి అయితే నన్ను తీసుకొచ్చారు మీరు దీనికి. నేను తేవడం ఏంటండి, మనం కలిసి వచ్చాం అంతే. మనం కలిసే వెళ్తాం కదా ఎక్కడికి. ఢిల్లీ ఆటో ఎక్స్పోర్ట్ మిస్ అయ్యారు, అప్పుడు ఏదో పెళ్ళేదన్నారు, అప్పుడు మిస్ అయ్యాం అప్పుడు. సో ఇదే గైస్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.